నేను చూస్తాను. ఎవరు? పోలీసా? నువ్వెందుకు పోలీస్కి భయపడుతున్నావు? ఏదైనా ప్రాబ్లం ఏమి రాదు కదా? వెళ్దాం. ఇంకా ఎవరో వచ్చారు. అరే జాగ్రత్త రా, ఎవరైనా చూస్తాను, మెల్లిగిరా. పోలీసులు ఉన్నారా, జాగ్రత్త. అరే బైక్ వదిలించి పరిగెత్తరా, పరిగెత్తా. వావ్, లేట్ అవుతుంది, వెళ్దామా? సారీ. ఏమండి? నేనంతా సెట్ చేయాలని డిసైడ్ చేశాను. ఏంటి? నిన్న రాత్రి ఫ్లాట్కి వెళ్ళినప్పుడు అక్కడ మా నాన్న ఉన్నారు. అలాగా? నన్ను తిడతారనుకున్నాను, కానీ ఆయన చాలా కూల్గా ఉన్నారు. తర్వాత నేను నీతో కలిసి నాటకం ఆడుతున్నానని తెలిసి నా మీద చాలా కోప్పడ్డాడు. కానీ తర్వాత నువ్వు ఏ నరకానికైనా పోవని నాకు పర్మిషన్ ఇచ్చేశాడు. ధైర్యంగా వెళ్ళు. నువ్వు కంఫర్టబుల్ అని చెప్పేదాకా నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఏదైనా ప్రాబ్లం అయితే నువ్వు కిందకు వచ్చేయి, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ప్లీజ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు రండి. యా కమింగ్. సారీ, నేను రావడానికి కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే. నా టికెట్ బుక్ అయింది 21st నైట్. క్లింటోనికాలో ఏం జరిగిందో నువ్వు నాకు చెప్పనే లేదు. చంద్రు సార్ని కూడా పోలీసు అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అందుకే నా రూమ్కి కూడా పోలీసులు వచ్చారనుకుంటాను.
సరే ఒక పని చేయి, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నా మనసు మారే లోపల నువ్వు వెళ్ళిపో. వెళ్ళి ట్రిప్ ప్లాన్ చేయి, లేకపోతే లేట్ అయిపోతుంది. నేను నా ప్లాన్ రెడీ చేసుకుంటానులే, కానీ నువ్వేం చేస్తావు? నా గురించి నువ్వు టెన్షన్ పడుకో. నెక్స్ట్ ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వెవరైనా అడిగితే ఓంకార్ అని చెప్తాను. ఇంకా నీ గురించి ఎవరు అడగరు, నాకు తెలుసు. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఎలా అని నాకు తెలీదు, కానీ ఏదో ఒకటైతే ఖచ్చితంగా చేస్తాను. నిన్నటిదాకా రోడ్లో అటు ఇటు తిరుగుతున్నావు, అయినా నిన్ను నమ్మడానికి లేదు. నిన్ను ఎవరి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాలబ్బా? నీ ఫ్రెండ్ చందు